అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు మాజీ మంత్రి. పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని వైసీపీ ఎమ్మెల్యే. బుచ్చయ్యపేట కేబీ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేశంతో పాటు రాష్ట్ర ప్రగతికి భగవాన్ సత్యసాయిబాబా ఎన్నో మంచి పనులు. విశాఖకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రభుత్వం చొరవ చూపాలి సిపిఎం. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదుల జిల్లా కోర్టు వద్ద నిరసన. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హరహరం అహర్నిశలు పనిచేసేటువంటి ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు, చేయని గంట లేదు. ఎంత చేస్తున్నా, వారు ఎంత విషం చిమ్ముతున్నా, ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడెంతై అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 2 పేపర్లు, 10 టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈ రోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి. ఇవాళ ఎన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామా లీక్స్ అని, లేదా ప్యారడైజ్ పేపర్లని, ఇంకేదో పేపర్లని, అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రిపూట అని ఎంత చిమ్మినా జగన్ను ముఖ్యమంత్రిని చేసేశారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ మళ్ళీ భయం. మనం ఎంత విషం చిమ్మినా, 3 పార్టీలు కలిసినా, ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది, దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం. వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే వీళ్ళు కూడా రాక్షసులే. ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు. అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇవాళ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి, ఆయన లేరు కదా పాపం, రామోజీరావు గారు అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా, ఈనాడు చరిత్ర
ఏ స్థాయి చరిత్రో అందరికీ తెలుసు. ఆ చరిత్రని తొంగలో తొక్కినా పర్లా, తప్పుడు వార్తలు రాయొచ్చు, అబద్ధాలు రాయొచ్చు, ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను భుజానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు. పీఎస్సీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని, ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆయనే తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండేటటువంటి వ్యక్తినే పీఎస్సీ చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని లేదా ప్రభుత్వం తీసేటటువంటి తప్పుల్ని, ఆర్థిక వ్యవహారాల్లో చేసేటటువంటి మిస్టేక్స్ని ఈ యొక్క కమిటీ సరైన రీతిలో ప్రశ్నించలేకపోతుంది అనేటటువంటి ఒక కారణం చేత ఆర్థిక మంత్రికి దగ్గర మెంబర్స్గా ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్స్ వాటిని ప్రశ్నించడంలో విఫలమవుతున్నటువంటి సందర్భంగా ఇది ప్రశ్నించాలి. ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు నిర్ణయాలపై, ప్రభుత్వం వృధాగా చేసేటటువంటి ఖర్చులపై ఒక సమగ్రవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగాలి అంటే ఇది ప్రతిపక్షంలో ఉండేటటువంటి వ్యక్తులకి, ఏ యొక్క రాజకీయ ప్రలోభాలకు లోపడినటువంటి వ్యక్తులకి, ప్రభుత్వాన్ని ఖచ్చితత్వంతో నడిపించగలిగేటటువంటి వ్యక్తులకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున ఒక పార్లమెంట్ నియమాలని నడిపించేటటువంటి ఒక అంశమైనటువంటి ఆ రూల్స్లో రూల్ నంబర్ 309I నిబంధన ప్రకారం ఈ యొక్క పిఎస్సిని ఆర్థిక మంత్రికి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉండడాన్ని ఆపివేసింది. అంటే ఈ ఆపివేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవరైతే వ్యవస్థకి పెద్దగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తే చైర్మన్గా ఉంటే ఖచ్చితత్వంతో కూడినటువంటి విషయాల మీద వారి కిందున్నటువంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి అది ప్రతిపక్షానికి ఇవ్వాలి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రూల్ ప్రకారం ప్రభుత్వంలో ఉండేటటువంటి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తిని కూడా దానిలో నియమించడానికి అవకాశం లేకుండా చేసింది. సో ఆ తర్వాత అనేక మంది ఈ వ్యవస్థ ద్వారా అనేక మంది ఉద్దండులు, చాలా గొప్ప గొప్పవారు ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో జరిగేటటువంటి అనేక తప్పిదాలను బయటికి తీశారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు 1960లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క పిఎస్సి మెంబర్గా అపోజిషన్ వ్యక్తిని నియమించటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత 1967 శ్రీ ఎంఆర్ మసానీ గారిని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా 44 సీట్లే ఉన్నటువంటి వ్యక్తికి ఆ రోజు మొట్టమొదటి అవకాశం ప్రతిపక్షానికి కేటాయించడం జరిగింది. ఆ రోజు వారికి ఉన్నటువంటి సంఖ్య కేవలం 44 మాత్రమే. 550 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 44 సీట్లు ఉన్నటువంటి మసానీ గారిని ఆ రోజు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని 1981-82లో బుచ్చయ్యపేట కేబీ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రావణి శనివారం మాట్లాడుతూ, పోలీసులు స్థానిక చెరువు కట్ట వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 3 వ్యక్తులు 100 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఆ
ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్ లో ఒకటి, టోటల్ 3 కూర్చుని ఉన్నారు. వాళ్ళని మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి 100 కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది. సో వాళ్ళు రాజస్థాన్ కి చెందిన వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ 1 lakh పెట్టి వాళ్ళు ఒరిస్సా చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గంజా ప్రొక్యూర్ చేస్తారు. ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్ కి అమ్మటం అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ అని సొంత వాడకాన్ని ఉంచుకోవడం లాంటి పనులు చేస్తారని తెలిసింది. వీళ్ళని మేము కస్టడీలో తీసుకున్నాము. ఇప్పుడు రిమాండ్ 1 lakh దేశంతో పాటు రాష్ట్ర ప్రగతికి భగవాన్ సత్య సాయిబాబా ఎన్నో మంచి పనులు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. శనివారం సుజాతానగర్ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో నిర్వహిస్తున్న బాబా జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాలా మంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతి కోసం దేవుడు మనకు కనిపించడు, ఎన్నో మంచి పనులు చేస్తాడని నమ్ముకుంటూ మనం పూజలు చేస్తాం. కనిపించే దేవుడు ఎవరంటే సత్య సాయిబాబా అని చెప్పి పరిపూర్ణంగా నమ్మి, అలాగే కనిపించే దేవుడిలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిగాయి. ఈ రాష్ట్ర దేశ ప్రగతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన స్వామివారు, మరి వారి అడుగుజాడల్లో మీరందరూ కూడా నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పాప భీతిని తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలి, వారి అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా సాయి భక్తులందరినీ అభినందిస్తా ఉన్నాను. మరి ఈ 97వ వార్డులో ఈ ప్రాంతంలోనే చాలా గుడులు ఉన్నాయి. చాలా ఈ ప్రాంతంలోనే నేను కూడా ఈ ముందే ఇల్లు తీసుకుని ఉంటా ఉన్నాను. ఈ రోడ్ టచ్ చేయగానే ఒక పులకింద ఒక అనుభూతి వస్తూ ఉంది. తప్పకుండా మీతో కూడా నేను ఇంకా మాట్లాడాలి. మరి ఎన్నోళ్ళు అసెంబ్లీ ఉండటం వల్ల ఇక్కడ అందుబాటులో లేదు. సోమవారం నాడు 10 గంటలకు ఇక్కడికే వస్తున్నాను. మీరు ఏ సమస్యలుగా ఈ ప్రాంతంలో మన డెవలప్మెంట్ కోసం మనం ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్లు కానీ నేను కానీ రమారకి మేము 35 కోట్లు ఫండ్ తెచ్చాం. విశాఖకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ, నా భర్తను ఆగస్టు 31న అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులు బనాయిస్తూ రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:30కి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ 1ని గుడివాడ పోలీసులకి పిఎస్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ గుడివాడ పిఎస్లో 2 కేసులండి, అరండల్పేట, దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏం తీసుకురాలేదు, మీ కారు లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి. ఆ ఎస్ఐని కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కారుని సీజ్ చేద్దామని చూశారు. తర్వాత దువ్వాడ నుంచి మహారాణా పోలీస్ స్టేషన్కి పంపించారు. తర్వాత రాజమండ్రి ఆ రోజు నైట్ మహారాణిపేట స్టేషన్ నుంచి నైట్ రాజమండ్రి పంపించేశారు. రాజమండ్రి ఆ రోజు ఈవినింగ్ వరకు ఉంచి రిమాండ్ చేశారు రాజమండ్రిలో. రాజమండ్రి జైలుకి వెళ్ళి కలుద్దామని అంటే అక్కడ పీటీ వారెంట్ వేసి మాచర్లకి తీసుకెళ్లారు. మాచర్ల పిఎస్ తీసుకెళ్లారు. మళ్ళీ రాజమండ్రి తీసుకొచ్చారు. రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ కలుద్దామని వెళ్తే నెక్స్ట్ డే కురుపంకి తీసుకెళ్ళిపోయారు. కురుపం తీసుకెళ్లారు. కురుపం తీసుకెళ్లారు. కురుపం నుంచి లేట్ నైట్ కురుపంలో రిమాండ్ చేసి లేట్ నైట్ వైజాగ్ సెంట్రల్ జైలుకి పంపించారండి. సెంట్రల్ జైలు నుంచి పోనీ అక్కడికన్నా వెళ్ళి కలుద్దామని అంటే అతన్ని అక్కడి నుంచి బాపట్ల ఇంకొల్లు
వైజాగ్ ఇంకోళ్ళు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇట్లా పీటీ వారెంట్లు వేసి ఆయన్ని సబ్బవరము, లావూరు, వైజాగ్, మళ్ళా గాజువాక కోర్టు, మళ్ళీ ఈ మాచర్ల స్టేషన్ రిమాండ్ అని చెప్పి 2 days తీసుకెళ్లారు. ఇవన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇతను రిమాండ్లో ఉన్నాడని తెలుసు కూడా పులివెందుల నుంచి పిఎస్ నుంచి పోలీసులు 2 జీపుల్లో వచ్చి మా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కొంచెం హడావుడి చేసి ఇంటి దగ్గర నోటీసులు అంటించి వెళ్ళారండి. ఇంటి దగ్గర నోటీసులు అంటించి వెళ్ళారు. ఈయనకి మెడిసిన్ సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలీదు. మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి. జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లను పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా, మాతో కలవనీయకుండా, మాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారండి. ఒక్కరోజు కూడా అట్లా అతన్ని జైల్లో ఉంచలేదు. ఇలా పీటీ వారెంట్లు వేసి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. 12 సంవత్సరాల నుంచి మేము ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాము. చేయటం వల్ల ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు నేను ఇదే విధంగా చేస్తే, నా భర్తను కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే, నీ చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇన్ని తప్పులు మేము ఏం చేస్తామో తెలియదు. అంటే ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ఉండి మేము ఏమన్నా చేస్తే తప్పు అవుతుందా మీకు? ఆరోగ్యం బాగుంటలేదండి ఆయన్ని. అసలు ఆయన మనిషిని నాకు చూపించట్లేదు. నాతో ఇప్పుడు ఆయన్ని చూసుకోవడం నేను చాలా రోజులు అవుతుంది. ఎప్పుడైతే రాజమండ్రి రిమైండ్ చేశారో అప్పటి నుంచి మనిషిని కలవనివ్వడం కానీ, అసలు ఆయనకి టాబ్లెట్స్ ఇస్తున్నారో లేదో తెలీదు. అతన్ని తిప్పుతూనే ఉన్నారు, ఒక్క చోట ఉంచట్లేదు. మిడ్ నైట్ అని ఎక్కడంటే అక్కడ ఆ జైల్లోంచి మిడ్ నైట్ ఎలా పంపిస్తారండి? అతను ఎప్పుడు వెళ్ళినా కూడా జైల్లో ఉండట్లేదు. పీటీ వారెంట్ వేసి ఇక్కడ తీసుకెళ్లారమ్మా, ఎక్కడ తీసుకెళ్లారనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. మేము లాయర్లు అరేంజ్ చేసుకోవాలన్నా కూడా కుదరట్లేదండి. ఇప్పటికి 15 కేసులు పెట్టారండి, అన్నీ రిమాండ్ చేశారు. మాకు ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పట్లేదు. నాకు ఏమంటారు, ఒక రిపోర్ట్ ఇవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదండి. ఈ పార్టీలో ఉండటం వల్ల మాకు కక్షపూరితంగా చేస్తున్నారా? అసలు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు మమ్మల్ని? అసలు వాళ్ళు సంతకం కని చెప్పి తీసుకెళ్తున్నారండి. వస్తున్నారు, సంతకం కని తీసుకెళ్తున్నారు. ఆ సంతకం కానీ తీసుకెళ్లి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకుంటున్నారు. ఆ సాయంత్రం ఏం జరుగుతుందని తెలియట్లేదు. బయటకు వచ్చేసరికి ఇంకో స్టేషన్ పోలీసులు ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మేము ఫాలో అవుతున్నామని మమ్మల్ని అవాయిడ్ చేయడానికి ఈయనకి రిమైండ్ వేసి ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారో కూడా తెలియకుండా సీక్రెట్గా తిప్పుతున్నారు. ఈయన్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదండి. ఇంత వేధిస్తున్నారు మమ్మల్ని, మా కుటుంబాన్ని. దగ్గర 2 నెలలు అయిందండి. ఆగస్ట్ 31 నుంచి ఇప్పుడు వరకు వేధిస్తూనే ఉన్నారు మమ్మల్ని. ఇంటికి వచ్చి అంతా గొడవ చేస్తున్నారు. పీటీ వారెంట్లు అంతా ఇంటి దగ్గర అంటించడము, పోలీసులు రావటం అంతా హడావడా చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఇప్పుడు మీరు ఇలాగే కక్ష సాధింపు కింద ఇట్లా ఇంటూరు రవికిరణ్ ఇలాగే వేధిస్తే నేను నా పిల్లలు వచ్చి మీ ఇంటి ముందు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నామండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. స్టీల్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉందని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్రానికి రాబోతున్న ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని నచ్చచెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సమస్యల పట్ల మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను శ్రీనివాసరావు తూర్పుపట్టారు. నిన్న అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చర్చ జరిగింది. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ తీర్మానం చేయడానికి ఈ ప్రభుత్వం నిరాకరించింది. అదే సమయంలో ప్రైవేటీకరణ కాదు అని వీళ్ళే అభయహస్తం ఇస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరికి చెప్పారు, ఎక్కడ తీర్మానం చేశారు? రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటీకరణ కాకుండా నిలవరించే అధికారం ఉంటే సంతోషం. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది ప్రైవేటీకరణ జరగదు అని ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఆయన స్టీల్ మినిస్టరు ఆయన వచ్చేసి కుమారస్వామి వచ్చి చెప్పేశాడు ప్రైవేటీకరణ జరగదని. మీ అందరూ కూడా తెలుసు ప్రైవేటీకరణ చెయ్యము, కానీ దీని మీద అంతిమ ప్రకటన చేస్తుంది ప్రధాని అని ఆయనే చెప్పాడు. ఆ రెండో ముక్క వదిలేసి మొదటి ముక్కను పట్టుకొని వీళ్ళు జరగదు అని చెప్పడం అంటే మోసం చేయటమే రాష్ట్ర ప్రజల్ని. కేంద్ర కేబినెట్ స్ట్రాటజిక్ సేల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది, నిర్ణయించింది. వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సింది, క్లోజర్ చేయాల్సింది కూడా వాళ్ళే. కేంద్ర కేబినెట్ చేత తెలుగుదేశం కూడా దాంట్లో భాగస్వామి, మంత్రివర్గంలో ఉన్నారు, కేబినెట్లో.
క్యాబినెట్ చేత తీర్మానం చేయించండి, అప్పుడు ప్రజలు సంతోషిస్తారు. అలా కాకుండా మేము చెప్పేస్తున్నాం ఇది జరగదు అని అంటే మాత్రం అది మోసం చేయటం అవుతుంది. అంతేకాదు దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 2 కమిటీలు వేసింది. ఒకటేమో ట్రాన్సిషన్ కమిటీ, అంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి ట్రాన్సిషన్ చేయడానికి ఒక కమిటీని వేసింది. రెండవది ఎస్టిమేషన్ కమిటీ, అంటే ఎంత వాల్యూ ఉంటుంది ఈ ఫ్యాక్టరీ, ఎంతకు అమ్మొచ్చు అని ఎస్టిమేట్ చేయడానికి ఇంకో కమిటీ వేశారు. మరి ఆ 2 కమిటీలను రద్దు చేయించండి. క్యాబినెట్ తీర్మానం లేక ఈ 2 కమిటీలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటే ప్రైవేటీకరణ జరగదు అని ఎవరిని మోసం చేయడానికి, ఎవరి చెవులు పూలు పెట్టడానికి మీరు ఈ ప్రకటన చేశారు చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని తెలుగుదేశం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు నన్ను వచ్చి కలిశారు, వివరాలు ఇవ్వలేదని. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా? వాళ్ళు కదా తెప్పించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వివరాలు లేవా? కొన్ని అదనే చెప్పడం మా దగ్గర వివరాలు లేవని. ఇప్పుడు ఈ వచ్చిన 6 నెలల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్లో దీని గురించి ఒక్కసారైనా చర్చించారా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా పరిరక్షించుకోవాలో ఒక్కసారైనా చర్చించారని. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని అన్నారు. నిందితులకు పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడతాయన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారికి సత్వరమే శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. లా స్టూడెంట్ని నలుగురు లా స్టూడెంట్స్ విద్యార్థులే, వాళ్ళ ఫ్రెండ్సే, కానీ నమ్మించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి అమ్మాయిని ఒక ఫ్రెండ్స్ రూమ్ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. రేప్ అంటే వాళ్ళు అనుభవించడం జరిగింది. దాన్ని మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోటోలు తీశారు. అవి ఫోటోలు తీసి అది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇగో మీకు ఇలా జరిగింది, ఇది బయట పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళ నలుగురు కూడా ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా నలుగురు కలిపి అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. ఇది సామూహిక అత్యాచారమే. పోలీసు వారు అంటున్నారు కాదు కానీ వాళ్ళు ఎందుకంటే సెక్షన్ పెట్టారు సామూహిక అత్యాచారం అని. అందులోని కొత్త చట్టాల ప్రకారంగా బిఎన్ఎస్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 69, సెక్షన్ 72, సెక్షన్ 70, సెక్షన్ 75, సెక్షన్ 77, 5 సెక్షన్లు పెట్టారు. దాంతో పాటుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000లో ప్రభుత్వం పెట్టింది ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 67A ఈ 5 సెక్షన్లు కూడా పెట్టి కఠినమైన సెక్షన్సే వేశారు. దీని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. మినిమం 20 ఇయర్స్ మాత్రం పడుతుంది. ఆ విధంగా పోలీసు వారు అయితే కరెక్ట్గానే చేశారు. మీ న్యాయవాదులే మేమేమనుకుంటున్నామంటే పోలీసు వారు సెక్షన్ పెట్టినా మేమే బెయిల్ పెడతాం. కాబట్టి మా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా ఆ నిందితులకి బెయిల్ పెట్టకూడదు అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టి హోమ్ మినిస్టర్ గారు, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మీరు ప్రసార మాధ్యమాల ద్వారా వైడ్ పబ్లిసిటీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని